గుడ్లో వసూలు ఆడుకొచ్చేసిందా. ఆడుకొచ్చి ఆయన మంచి గుడ్డలు నాకు ధరింపజేసి ఆడబెట్టి ఆయన చర్చికి చెప్పుకొని వచ్చాడు. ఈ చర్చి నాకు నెలవ చేశాను. తర్వాత ఆయన ద్వారా ఇశ్రాయేలు ద్వారా నేను ఈ చర్చికి వచ్చాను. వచ్చాక నాకు బాప్టిస్ట్ ఇచ్చారు. 2 వారాలు ఎవరు ఇచ్చారంటే మా మాస్టర్ గారు, బెంగళూరులో జాతి పాస్టర్ గారు, ఇల్లు లింగయ్య పాస్టర్ ఉన్నాడు. ఆయన నాకు గుడ్డు కొట్టేసి అన్ని చేసి శుభ్రం చేసి బయలునే రక్షిపోయింది కూడా. ఆ నుంచి అక్కడికి అప్పుడు సైకిల్ కూడా లేదు, నడిచి వచ్చాడు. నడిచి వచ్చి వస్తా ఉంటాడు. ఆ ఎండలో నడిచి ఎవరు వచ్చినారంటే తొలి పాస్టర్ గారు సినిమా పిల్లల రూపంలో సేవ చేసి ఆయన జాన్ పాస్టర్, కుట్టి పాస్టర్, ఆయన వీళ్ళిద్దరు తొలి దర్శనం ఆ ఇంటికి వచ్చారు. మాట్లాడారు. ఆయన పోతా ఉన్నాడు. ఒక వారానికి తప్పకుండా వస్తానే ఉంటాడు. నేను రక్షణ పొందిన తర్వాత మళ్ళా ఆయనతో కూడా నేను కలుసుకొని ఆ నుంచి వచ్చి ఈ ఏసాపురంలోనే మేము జరుపుకుంటామంటే అట్లా జరుపుకుంటామంటే రాను కాదని అట్లా కొన్నాళ్ళు మళ్ళీ మేము ఆడ చర్చి కట్టుకోవాలని ఆగమనం చేస్తే ఆడ చర్చి ప్రారంభం చేస్తే నాయకుపల్లి ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంటి బిడ్డలు ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఆడకట్టారు కొనేసి. అప్పుడు పోయి వల్ల అయ్యగారు వచ్చినాడు, నన్ను కొట్టండి అబ్బా, నన్ను ఎందుకు పిలిచేస్తారు, దేవుడికి ఏదో మేము చేసుకుంటాము, మేము సంసారాలు ఏం కాదని ఆయన పోయి తరలించినాడు. ఆ నుంచి మళ్ళా ఆ జోబు చేసేదానికి ఎస్ఆర్పురంలో కరుణ గారు, అశోక్ గారు, ఇంకా కొందరు ఇక్కడ మనూరులో అందరూ చేరి ఆ జోబులో నెల చేసి తర్వాత చర్చి కట్టుకున్నాం. అక్కడే మేము నివసిస్తాను. అయ్యగారు నేను ఆయనతో కూడా నేను కలుసుకొని ముందు ఆ శేషాపురంలో నిలబెట్టినాం. ఆ నుంచి వాళ్ళ సంగీత రూపాయలు వేసినా కూడా నేను దొరుకుపోతాను. నాకు అయ్యేది సంగీత రూపాయలు అయ్యింది. మళ్ళా వచ్చి చిన్నవాళ్ళపల్లి హాస్పిటల్ వచ్చాడు. ఆయన ప్రధానం చేయకపోయినాం. ఆయన ఆ బట్టలు తిరిగి దొరుకుపోయాడు. అలానే ఇది మదనపల్లి కట్టి ఇవన్నీ దిక్కున్నాం. మళ్ళా ఈ కన్మంగళ కట్టుకు పోయినాం. కడల్లా ఎక్కడ పోయినా నన్ను ఇడిచిపెట్టుకుండా తొడుకొనే పోతా ఉంది. మాకు మాటలు ఎవరంటే, నేను నిన్ను ఒంటరిగా ఇడిచిపెట్టుకోను, నువ్వు నన్ను కలరంగా ఉండు, నేను కూడానే తొడుక్కుపోతాను ఎక్కడికి పోయినా అంటూ ఉంటాడు. ఆయన ఎప్పుడు వచ్చినా నేను ఆయనకి సేవ చేసేది. ఆయన పాదాలు గుర్తేది, ఆయన సేవ చేసేది. ఆ విధంగానే నేను ఓడాను. కొన్నాళ్ళు అయిపోయినాక ఆ మణివేలని ఆయన ఒక ఆయన ఉంటాడు, నువ్వు కేరళకి రా వచ్చి చూడు, ఆడ సియోన్ ఉంది, అతటే తిప్పడతాడు దేవుడు, నిలబడతాడు దేవుడు అని చెప్పాడు. అంతకుముందు పాస్టర్ చెప్పున్నాడు, వాళ్ళు అక్కడ ఉన్నాడు, ఏడు చేశాడు దేవుడు, అడుగు చేశాడు, నిద్ర పోదించాడు, ఎక్కడ పోవద్దు, ఎక్కడుండో వాడు అక్కడనే ఉండండి, ఆడనే నేను ఉంటానని సెలవిచ్చింటాడు కదా. ఆ మాట జ్ఞాపకం వచ్చింది. అయినా నన్ను ఉత్తమరం చేసి పెట్టుకోపోయాడు. అక్కడ పోయి చూసినాను, బాగానే ఉంది. ఒక 3 నెలలు అక్కడ తిరిగి వచ్చేసి సరిపడిపోయింది. నుంచి వల్ల నేను ఇంటికాడ ఉన్నాను. ఈ రోగం దెద్దనం బాగా ఆ పొడలని పూసాయి, శక్తి వచ్చేసింది. వాళ్ళ 2 పిల్లకాయలు కలిగినారు. ఆ నుంచి దేవుడు నా వల్ల ఎడవకుండా నేను దేవుడిని నమ్ముకున్నాను. నేను ఒక రోగి భగవంతుడి వల్ల, యేసుప్రభు వల్ల, పాస్టర్ ప్రార్థనల వల్ల, సంఘం ప్రార్థనల వల్ల నేను ఇంతవరకు నిలబడుతున్నాను. ఇంకా చెప్తే ఎన్నెన్నో ఉన్నాయి, నా కాళ్ళు నిలబడలేదు, చెప్పలేదు. ఇప్పటికే గత వచ్చేసింది. ఈ సాక్షి దేవుడు ఆశీర్వదించాను. బతుపడి సమయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేసేటువంటి మాటలు ఉంటున్నాను. దేవుడు అద్భుత రీతిగా ఈ యొక్క సేవను నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈరోజు కూడా నడిపించేటువంటి
దేవుడుగా ఉంటున్నాడు అన్నదానికి నిదర్శనంగా ఈరోజు సాక్షాత్గా మన మధ్య ఉంటున్నారు. అంత మాత్రం కాదు, ఈ యొక్క దైవ ప్రాంతంలో బాప్తిస్మం పొందినటువంటి మొట్టమొదట బాప్తిస్మం పొందినటువంటి సంఘ పెద్దలు యేసునేషన్ గారు, ఆయనతో పాటు దేవనుడు గారు, ఇంకా అనేకులు మనందరూ అనేకులు లేఖలను దేవుడు ఈ కార్యక్రమాన్ని దేవుడు నిర్మించుకుని ఈ రోజు వరకు ఈ యొక్క సంఘంలో వారు నిలబడి ఉండడానికి దేవుడు కృప చూపించినటువంటి వారు భావిస్తున్నారు. అయ్య గారు సాక్ష్యం చెప్పారు సీఎం గురించి. అటు ఇటు తిరిగిన దేవుడు తీసుకొచ్చి ఎక్కడ నాటుతున్నారంటే సంఘంలో నాటేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. మనము దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము అటు ఇటు చెదిరిపోకుండా దేవుడు మనల్ని మన ఆ యొక్క ఆత్మీయ తండ్రి యొక్క కుటుంబంలో దేవుడు ఉంచిన దాన్ని బట్టి నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వాడుగా ఉంటున్నాను. దేవుడు గొప్పవాడు, దేవుడు అద్భుతకరుడు, అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడిని నీవు నేను ఆరాధిస్తూ ఉంటున్నా. ఈరోజు దేవుని యొక్క స్వరానికి లోబడినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూడబోతున్నాం. యోనా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం. గట్టి చదవండి. యోనా 1:3. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణములకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి తర్షీషునకు పోవుటకు ఓడెక్కెను. చాలు. ఈ యొక్క యోనా గురించినటువంటి కార్యములు, ఆయన యొక్క జీవితం గురించినటువంటి కార్యములు మనమందరూ ఎరిగినటువంటి వారుగా ఉంటున్నాం. మొదట దేవుని యొక్క వాక్యానికి లోబడకపోయినను చివరిలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. మనకందరికీ యోనా గురించి చెప్పాలంటే దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా నడిచినటువంటి ఒక వ్యక్తిగా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. దేవుని యొక్క పిలుపును వదిలేసి వేరే పిలుపుకు వెళ్ళి తరువాత దేవుడు తనను శిక్షించి తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడుగా మన ఈ యొక్క పుస్తకంలో మనం చూడవచ్చు. కానీ యేసు క్రీస్తు యొక్క కాలంలో చూసినట్లయితే దాని వెనకాలంలో దేవుని యొక్క చిత్తము దాన్ని మనము చూడవచ్చు. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 38 నుండి 41 వరకు మనం చూసినట్లయితే అక్కడ ప్రభువైనటువంటి యేసు క్రీస్తు చెప్తాను చదవండి. ప్రవక్త అయిన యోనాను గుర్చినటువంటి సూచక క్రియయే గాని వారి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింపగళ్ళు భూగర్భములో ఉండెను. దివికముల కడుపులో ఎలా ఉండునో అలాగా మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉండును. యోనా జీవించి కొన్ని వందల
సంవత్సరాల తరువాత ఎందుకు దేవుడు యోనాను తిమింగలము కడుపులో 3 రాత్రులు ఉంచాడు అన్నదాన్ని, ఎందుకు యోనాను దేవుడు తర్షీసుకు నినివేకు దేవుడు పొమ్మంటే తర్షీసుకు పోవడానికి అనుమతించాడు అన్నదాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం మన యొక్క ఇష్టానుసారంగా జరగడం లేదు, మన యొక్క ఇష్టానుసారంగా జరగడం లేదు. మనం ఒకటి అనుకుంటాం, కానీ దేవుని యొక్క చిత్తము వేరే ఉంటుంది. కానీ కొన్ని సందర్భంలో మనం చూసినట్లయితే యోనా యొక్క ప్రారంభపు వ్యతిరేకత కూడా దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. ఆ యొక్క చిత్తాన్ని కొన్ని వందల సంవత్సరాల తరువాత, దగ్గర ఒక 500-600 సంవత్సరాల తర్వాత, 800 సంవత్సరాల తర్వాత మనము దాన్ని చూడగలుగుతున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తానే యోనాతో తన యొక్క పునరుద్ధానాన్ని, తన యొక్క పునరుద్ధానపు కార్యాన్ని పోల్చి చెప్పడం మనం చూడవచ్చు. కాబట్టి అనేక సార్లు మన యొక్క జీవితంలో మనము ప్రారంభంలో ఏం చేస్తున్నామంటే సొమ్మసిల్లిపోయేటువంటి వారుగా ఉంటున్నాం. ప్రారంభంలో సొమ్మసిల్లిపోయేటువంటి వారుగా ఉంటున్నాం. అయ్యో, నా యొక్క జీవితంలో ఇలా జరుగుతున్నదే, అయ్యో నేను ఇంకోటి మనం యోనాను గురించి మనం చూసినట్లయితే ఎందుకు ఈ యొక్క యోనా తర్షీసుకు పారిపోతున్నాడంటే 4వ అధ్యాయంలో 2వ వాక్యంలో మనం చూడొచ్చు. నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృప కలిగినటువంటి దేవుడై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీసునకు పారిపోతుంది. ఇక్కడ తెలుసు ఎంత ఉన్నా నన్ను పంపిస్తాడో ఎవరిని పంపిస్తాడో. దేవుడు దయ కలిగినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు. నేను హెబ్రేయుడును, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు కటాక్షము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి కార్యములను చివరిలో నెరవేర్చడు. ఎందుకంటే ఈ యొక్క యోనా దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. కటాక్షం కలిగినటువంటి దేవుడు ఖచ్చితంగా ఇది ఏం చేయడం, నాశనము చేయడం. నా ద్వారానైనా సరే, వేరే వాళ్ళదైనా సరే ఏం చేయబోతున్నాడు, వీరికి రక్షణ కలుగు చేయబోతున్నాడు. కాబట్టి నేను ఊరికే వెళ్ళి పిచ్చోడ్లాగా వాగవలసినటువంటి 40 రోజులు వెళ్ళి వాగవలసినటువంటి అవసరం లేదు. వేరే వారిని దేవుడు పంపించుకొని, వేరే వారి ద్వారా దేవుడు వారిని రక్షించుకొని అని ఇతను పారిపోతున్నాడు. కానీ ఆ యొక్క కృప కలిగినటువంటి దేవుడు, ఆ కటాక్షం కలిగినటువంటి దేవుడు, ఆ యొక్క జాలి కలిగినటువంటి దేవుడు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తున్నారంటే అదే కృపను ఎవరిపైన చూపుతున్నారంటే యోనా పైన చూపుతున్నారు. అదే కృపను ఎవరిపైన చూపుతున్నాడంటే యోనా పైన చూపుతున్నాడు. అదే కృపను యోనా పైన చూపించి ఆయన ఏం చేస్తున్నాడంటే వారిని రక్షిస్తున్నారు. తరువాత దగ్గర 800 సంవత్సరాల తర్వాత దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు, నేను దానికి నీడగా ఎవరిని పాతాళ గర్భంలో ఉంచానంటే, తిమింగలపు కడుపులో నేను ఉంచానంటే ఎవరు ఉంచాను, యోనాను ఉంచాను.
ఈ రోజు నేను చేయబోయేటువంటి ఇక కొద్ది 3 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో నా యొక్క జీవితంలో జరగబోయేటువంటి కార్యాన్ని, దానికి నీడగా నేను 800 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకంలో చేసినటువంటి వాడుగా ఉంటున్నాను. ఈ లోకంలో చేసినటువంటి వాడుగా ఉంటున్నాను. ఇదంతా యోనాని ఎందుకు నేను ఈ యొక్క తిమింగలపు కడుపులో నేను ఉంచాను, ఎందుకు నేను వెళ్తున్నాను, ఈ యొక్క పాతాళపు గర్భంలో నేను ఎందుకు వెళుతున్నాను అని చూసినట్లయితే, భూగర్భంలో నేను ఎందుకు వెళ్ళబోతున్నానంటే నా యొక్క జాలిని, నా యొక్క కృపను మీకు ఇంకా అధికంగా చూపడం కోసం, మీకు ఇంకా అధికంగా నా యొక్క జాలిని నేను ఇవ్వాలి. ఎందుకంటే యోనా నివసించినటువంటి కాలంలో అది ధర్మశాస్త్రపు కాలం, ఆ 10 ఆజ్ఞలతో కూడినటువంటి కాలం. ఆయన జానగలిగినటువంటి దేవుడు, కానీ ప్రజల చేతిలో వచ్చింది దేవుడు 10 ఆజ్ఞలను. పంటికి పన్ను, కన్నుకు కన్ను. ఎవడైతే ఏమన్నా పాపం చేస్తే వాడిని ఏం చేయాలి? వ్యభిచారం చేసినటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. ఇదంతా నేను నియమించినటువంటి ఒక శాసనం. కానీ దీనిలో కూడా నేను జాలి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాను. దీనిలో కూడా ఇది నిత్యము కాదు, ఇది అనిత్యము. ఎందుకంటే నేను చేస్తున్నానంటే నేను న్యాయాధిపతిగా ఉంటున్నాను. నేను ఇంకొకసారి లోకంలో రాబోతున్నది, నేను న్యాయాధిపతిగా ఈ లోకానికి నేను రాబోతున్నాను అన్నదాన్ని దేవుడు అక్కడ గుర్తు చేసుకునేటువంటి వాడుగా ఉంటున్నాను. మనకందరికి తెలుసు, ఇది మాత్రం కృపకాలం కాదు, కానీ ఆ కాలంలో కూడా దేవుడు కృప చూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. దాని యొక్క జీవితంలో దాన్ని ఒక అర్థం చేస్తున్నాడు. దేవుడు వాడిని వెంటనే నాశనం చేస్తున్నాడా? కాదు, అతని పైన తన కృపను చూపుతున్నాడు. కృపను చూపి చివరిలో మాట్లాడుతున్నాడు, దేవుడు నా యొక్క హృదయానుసారుడైనటువంటి దేవుడు దావీదు అని. ఇదంతా దగ్గర 1800 సంవత్సరాల పూర్వమే ఆయన కృపను ఈ యొక్క ధర్మశాస్త్రపు కాలంలోనే ఆయన యొక్క కృపను చూపించేటువంటి వాడుగా ఉంటున్నాం. కానీ మనము ఏం చేస్తున్నామంటే త్వరపడేటువంటి వారుగా ఉంటున్నాం. ఎందుకంటే చివరి వరకు మన యొక్క ఎవరు ప్రభు కొరకు నీతిగా జీవిస్తారో వారికి ఏమి రక్షణ అంటే నిత్య జీవం. ఏదో నేను ఈరోజు రక్షింపబడ్డాను అంతే, నా యొక్క జీవితం మారిపోయింది, నేను ఇక మీద ఎలా జీవించవచ్చు అని మీరు అనుకున్నట్లయితే మీరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేరు. కొన్ని సందర్భంలో కొన్ని ఎడుదడుకులు, కొన్ని ఎత్తుపల్లాలు మన యొక్క జీవితంలో ఉంటాయి. కానీ దేవుని యొద్ద మొర పెట్టేటువంటి వారుగా, దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి వారుగా మనము ఉండాలని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క స్వరాన్ని యోనా నీవు నినివేకు పోమంటే తర్షీసుకు వెళుతున్నావు అన్నటువంటి స్వరాన్ని విని ఇక్కడికి వచ్చినటువంటి వాడే మన యొక్క ఆత్మీయ తండ్రి. ఆయనను ఈ యొక్క గ్రామానికి నడపడానికి దేవుడు ఉపయోగించినటువంటి వాక్యము, దేవుడు ఉపయోగించినటువంటి ఒక సాక్ష్యం ఏదంటే యోనా యొక్క జీవితం. అంటే యోనా యొక్క జీవితం ద్వారా ఈరోజు మనము వేల కొలది ఏం చేయబడి ఉన్నాం? రక్షణ పడినటువంటి వారుగా ఉంటున్నాం. ఈ యొక్క యోనా యొక్క వాక్యము
ఆ రోజు ఆ యొక్క సంఘంలో త్వరింపబడకపోయి ఉంటే ఆయన తన యొక్క వృత్తిని, లేకపోతే వృత్తి కాదు, తన యొక్క పనిని, ఉద్యోగాన్ని చేసుకుని ఉండేటువంటి వాడు. కానీ దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి ప్రతి ఒక్క వాక్యం ద్వారా నిన్ను నన్ను రక్షించగలిగినటువంటి యోబు యొక్క వాక్యము సెలవిచ్చి దేవుడు మనల్ని రక్షిస్తాడని మనకు తెలియదు. కానీ మనకు అవసరమైనది ఎల్లప్పుడూ ఆయన జీవము కలిగినటువంటి యొక్క వాక్యాన్ని మనం ఏం చేస్తుండాలి? చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. అంత మాత్రం కాదు, మనందరూ దీవింపబడినటువంటి వారము, మనమందరూ ఆశీర్వదింపబడినటువంటి వారము అని మన యొక్క ఆత్మీయ తండ్రికి చాలా ఇష్టమైనటువంటి వాక్యం ఏం చెప్పండి? చెప్పండి. అవును, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వాక్యం చూద్దాం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైనటువంటి యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? వేరే ఎవరికి లేదు. మనకు కలిగినటువంటి భాగ్యము ఆయనకు మొరపెట్టితే చాలు మన యొక్క సమస్యలు మనలో వదిలిపోతాయి. మన యొక్క బాధలు, మన యొక్క కన్నీరు మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆయన మనకు సమీపముగా కలిగినటువంటి దేవుడు. ఇదే మొరను యోన చేపకడుపులో పెడుతూ ఉన్నాడు. దేవుడు ఆ యొక్క సంఘటనను కూడా ముందే నిర్ణయించి, మనము ఇప్పుడు మత్తయిలో చూసిన విధంగా, 12లో చూసిన విధంగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ రోజే దాన్ని తన యొక్క సువార్త పనిలో, తన యొక్క కార్యంలో ఉపయోగించుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. మనమందరూ దీవింపబడినటువంటి వారు. మరొకసారి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 4:7 మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? అయితే వేరేవా ఎవరు కానీ సమీపంగా లేదు. మనం మొరపెట్టినప్పుడల్లా మన యొక్క మొరలను వినేటువంటి దేవుడు మనకు దేవుడుగా ఉంటున్నాడు. దీన్ని 100% నమ్మినటువంటి వ్యక్తి మన యొక్క ఆత్మీయ తండ్రి అయినటువంటి వాడు. ఆయనకి ఇష్టమైనటువంటిది మాత్రం కాదు, మనము అందరూ మన యొక్క జీవితాల్లో ఆయన చూసి ఉన్నాం. అనేక సార్లు కొన్ని సందర్భాల్లో ఈ యొక్క విశ్వాసాల గురించి, లేకపోతే కొన్ని కార్యాల గురించి సొమ్మసిల్లినప్పుడు తను ప్రార్థన చేసిన వెంటనే ఆ యొక్క ధైర్యంతో తిరిగి బయట వచ్చేటువంటి వాడు దేవుని యొక్క ఆలయంలో. ఏం ధైర్యం అంటే దేవుని యొక్క మొరను వినేశారు. ఆయనకు తెలుసు ఈ యొక్క సమస్యను ఎలా పరిష్కరించాలి. నాకు తెలియదు. ఎందుకంటే ఇంకా నీ భయంతో ఉన్నట్లయితే నీ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ నీలో ఆయన పైన విశ్వాసము, ఆయన పైన దృఢ నమ్మకం నీకు ఉన్నట్లయితే నీవు ఆయన ఎంత ఉన్నప్పుడు మొరపెడతా, తరువాత 100% ఆయనను విశ్వసించేటువంటి వాడుగా ఉన్నాం. ఎందుకంటే మన యొక్క మొరలను వినేటువంటి దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. ఇదేదో మనం వాక్యం చదివేసి మన యొక్క మొరలు వింటాడనేసి, ప్రభువా నా యొక్క మొరలు వింటాం, దానికి బట్టి మీకు వందనాలు అని ప్రార్థన చేసేసి బయట జరుగుతుందో జరగదు.
దేవుడు దాన్ని ఎలా నెరవేరుస్తాడో నెరవేర్చడు లేదు. ఈ మొరపెట్టితే చాలు, ఈ మొరపెట్టితే చాలు, దాన్ని ఆలకించేటువంటి నీకు విరోధంగా లేకపోయినటువంటి కార్యాలను నీ దేవుని యొక్క సముఖంలో మొరపెట్టితే చాలు, ఆయన వినేటువంటి హన్నా యొక్క ప్రార్థన చాలా విశేషమైనటువంటి ప్రార్థన. అన్న ఎవరు ఏం ప్రార్థన చేస్తుంది? తనకు ఒక సంతానాన్ని దేవుడు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం వేడుకుంటుంది, కానీ ఒకరోజు వస్తున్నది, తను వెళ్ళి ప్రార్థిస్తున్నది. ఆమె ప్రార్థించిన తర్వాత అక్కడ రాయబడినది, మరి ఎప్పుడు ఆమె దుఃఖముఖంతో కనబడలేదు. అంటే ఆ యొక్క దేవుని యొక్క ఆలయం నుండి వస్తున్నప్పుడు ఏ విశ్వాసంతో నమ్మకంతో వస్తున్నాడంటే, ఎన్నేళ్ళైనా కానీ సారావే 90 ఏళ్ళైనా కానీ దేవుడు నాకేం చేయబోతున్నాడు? సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు తను ఎవరిని అడుగుతుంది? సంతానం కొరకు దేవుని కాదు, తన యొక్క భర్తని వేడుకుంటుంది. తన యొక్క భర్త దగ్గర వెళ్ళి, అయ్యో నాకు సంతానం లేదే అని వేడుకుంటుంది. ఆమె అనిపోతుంది, వారికి ఇస్తే బాగుండు అనేసి వచ్చేస్తా ఉంది. కానీ ఆమెలో ఆయన పైన ఉన్నటువంటి దృఢ నమ్మకం లేకుండా ఉంది. మనకు కూడా దేవుని పైన యొక్క దృఢ నమ్మకం వచ్చినట్లయితే మనం పొందుకునేటువంటి వాళ్ళం. అనేక సార్లు మన యొక్క ప్రార్థనలకు జవాబు రాలేదంటే అతి ముఖ్యమైనటువంటి కారణము ఏమంటే, మనము దేవుని పైన దృఢమైనటువంటి నమ్మకము ఉంచలేదు. దృఢమైనటువంటి నమ్మకం ఉంచలేదు కాబట్టే మన యొక్క ప్రార్థనకు అక్కడ ఏం కాలేదంటే జవాబు రాలేదు. ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడు. దానితో పాటు దేవునికి లోబడి జీవించడం, పరిశుద్ధ జీవితము. ఎందుకంటే ఆ దృఢ నమ్మకం మనకు రావాలంటే ఎప్పుడు వస్తుందంటే, దేవునితో నీవు ఆ యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నావు. లేకపోతే నీ నోటి ద్వారా ఏమన్నా చెప్పచ్చు. ఈ లోకంలో ఎన్నో గుంపులు ఉన్నాయి. నేను మంచి చెబుతుంటే నా యొక్క జీవితంలో మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటారు. నేను ఈ మంచి మాట చెబుతుంటే నా యొక్క జీవితంలో మంచి చెరిగిపోతుంది అని లోపల భయం ఉంటుంది. అది కాదు. నేను దృఢ నమ్మకంతో ఆయన పైన వచ్చినట్లయితే దేవుడు తెలుసు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తను ప్రార్థిస్తున్నాడు చివరిలో, ప్రభువా నీ యొక్క చిత్తమైతే దీన్ని చేయి. అల్టిమేట్ గా మనము అప్పగించవలసినటువంటి కార్యము ఎవరికి? దేవుని యొక్క చిత్తం. అది ఎంత క్లిష్టమైనటువంటి కార్యమైనా సరే, ఎంత భారమైనటువంటి కార్యమైనా సరే, తర్వాత నీలో ఉన్నటువంటి దుఃఖం నీలో వెళ్ళిపోయేటట్టు, నీలో ఉన్నటువంటి భారము నిన్ను వదిలి వెళ్ళేదంటుంది. కీర్తనలు 33:12 మనం చూద్దాం. యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు. చాలు, మనకు స్వాస్థ్యంగా ఆయన మారాలి. ఎప్పుడూ మనకు దేవుడుగా ఉంటున్నాడు, మనం ధన్యులము. కానీ ఆ ధన్యతను, ఆ యొక్క భాగ్యాన్ని, ఆ యొక్క కార్యాన్ని మనలో నుండి తీసివేసేది ఎవరంటే మన యొక్క అవిశ్వాసము. మన యొక్క జీవితంలో ఈ యొక్క అవిశ్వాసం ఎందుకు వస్తుందంటే మనలో ఉన్నటువంటి దుష్క్రియలు, మనలో ఉన్నటువంటి పాపపు క్రియలు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక్కొక్కటిగా మనం సరిదిద్దుకోవాలి. ఎందుకంటే
హన్నా ఏం చేస్తున్నదంటే తన యొక్క భర్త దగ్గర అడుగుతుంది. బిడ్డగా ప్రతి సంవత్సరం దేవుని ఆలయానికి వస్తుంది, వచ్చినప్పుడంతా ప్రార్థన చేసుకుంటుంది. కానీ నాకు బిడ్డ ఇచ్చేది ఎవరు అనుకుంటుంది? చెప్పండి. భర్త ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, కానీ నా యొక్క భర్త లేకుండా నాకు బిడ్డ అని ఒకరోజు వస్తుంది. మన యొక్క అందరాలను మూర్ఖులతో ప్రార్థన చేస్తుంది. ఆమెకు ఆ రోజు అర్థమవుతుంది, ఇక నా యొక్క భర్త వల్ల సాధ్యము కాదు. నా యొక్క దేవుడు ఇవ్వబోతున్నాడు, నా యొక్క దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక మీద నా యొక్క ముఖంలో ఇది ఏది కనపడదు, దుఃఖము. ఇది చూడండి, ఈ యొక్క నమ్మకంతో జీవించినటువంటి వారే మన యొక్క ఆత్మీయ తండ్రి. మనం కూడా ఈ నమ్మకంతో జీవించేటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడు ఆ యొక్క ఫీలింగ్, నేను ఎవరు, గొప్ప జనం. ఎందుకంటే నాలో నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నాలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఎటువంటి వాడంటే ఆయన గొప్ప దేవుడు. నేను భాగ్యురాలు, నా యొక్క వరాలు వినేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అన్నటువంటి దాన్ని ఎదిగినటువంటి వారే నా యొక్క ఆత్మీయ తండ్రి. యెషయా 46:10 ఒకసారి మనం చూద్దాం. వారు ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తనే మాదియు అంతమైనట్టున్నాడు. మనకు ఆ యొక్క దృఢమైనటువంటి నమ్మకము లేకపోతున్నాం. దేవుడు మన యొక్క జీవితాన్ని, ఆయన నమ్మినటువంటి వారి యొక్క జీవితాన్ని చివరి వరకు చేయబట్టి నడపగలిగినటువంటి దేవుడు, చివరి వరకు నడపగలిగినటువంటి దేవుడు. ఈరోజు మనం నిన్న హన్నా యొక్క జీవితం, హన్నా తన యొక్క అనేక సంవత్సరాలుగా ఆలయానికి వస్తున్నది, కానీ అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నది, కానీ ఎవరు బిడ్డని వాళ్ళని ఎదురు చూస్తున్నది. కానీ ఒకరోజు చూస్తున్నది, దేవుని యొక్క సముద్రంలో మొరపెడుతున్నది. ఇంకా మీద తన యొక్క ముఖంలో దుఃఖం లేదు. ఎందుకంటే ప్రారంభంలో మనం ఏ విధంగా ఉండొచ్చు, కొన్ని సమస్యలతో ఉండొచ్చు, కానీ ముగింపు దేవుని యొక్క చేతిలో. దేవుడు విజయాన్ని ముగింపులో ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆయనను పరిపూర్ణంగా మనం విశ్వసిస్తున్నామో, ఆయనను మనం పరిపూర్ణంగా నమ్ముతున్నామో, ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. మనము గుడ్ ఫ్రైడే రోజు కూడా చూసాం. అక్కడ ఉన్నటువంటి ప్రభువా యేసుక్రీస్తు మొదట ఏం వాక్యం చెబుతున్నాడు సిలువలో? మీరేం చేయించున్నారో దీన్ని క్షమించు. అంటే అక్కడున్నటువంటి వారికి అందరికీ, ఇశ్రాయేలీయులకు, హెబ్రీయులకు అందరికీ, అతను సిలువ వేస్తున్నటువంటి సైనికులకి, ప్రతి ఒక్కరికి, తనతో పాటు ఉన్నటువంటి దొంగలకు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క రక్షణ సువార్తను అందజేస్తున్నాడు. కానీ చివరిలో ఒకే ఒక అతను తను పొందుకోగలుగుతున్నాడు. తనతో ఉన్నటువంటి ఆ యొక్క రెండవ దొంగ ఏం చేస్తున్నాడంటే పాప క్షమాపణ నిమిత్తం ఆయనతో వేడుకునేటువంటి వాడుగా ఉంటుంది. ఎప్పుడైతే మన హృదయాంతరంలో నుండి ఆయన వేడుకుంటామో, ఇక మీదట నీ యొక్క జీవితంలో పాపం అనేది రాదు. ఒకవేళ వచ్చినను దేవుని యొక్క మాటలకు నీవు లోబడేటప్పుడు దాన్ని తీసివేసేటువంటి వాడుగా ఉంటారు. దేవుడు తన యొక్క వాక్యాన్ని పంపి నిన్ను హెచ్చరించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు తన యొక్క వాక్యాన్ని పంపి నిన్ను శుద్ధీకరించేటువంటి వాడుగా ఉంటాడు. మనం చేయవలసిందల్లా ఆయన యొక్క వాక్యానికి లోబడి
ఈరోజు కూడా మనము ఈరోజు ఇక్కడ కూడి వచ్చినామంటే ఏదో మనకి పరిశుద్ధత కాదు, ఏదో మనం చూపించినటువంటి భక్తి కాదు, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. ఈ కృప కడవరి వరకు, చివరి వరకు మనల్ని పాపంలో నుండి రక్షించేటువంటి కృప. ఈ కృప నీకేదో ఆశీర్వాదాలను ఇచ్చేటువంటి కృప మాత్రం కాదు, నీకు దీవెనలు ఇచ్చేటువంటి కృప మాత్రం కాదు, నీకు ఏదో ఈ లోకంలో సొత్తులు ఇచ్చేటువంటి కృప మాత్రం కాదు. నీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నీకు పరిశుద్ధతను ఇచ్చి నీకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి మనం కలిగినటువంటి దేవుడు ఎవరంటే మన పరిశుద్ధతను ధరింపజేసి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మనకు రక్షణను ధరింపజేసి మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన అందరికీ ఇవ్వాలి. తండ్రి ఎంత వేడుకుంటున్నాడు, ప్రభు మీరు ఏం చేస్తున్నారు, నేను ఎరుగరు విని క్షమించు. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే అక్కడ అది స్వతంత్రించుకోలేకపోతున్నామంటే ఆయన గట్టిగా నమ్మలేకపోతున్నాం. ఈరోజు నీవు ఇంకా పాపంలో జీవిస్తున్నావా? ఆయన యొక్క రక్షణను గురించినటువంటి సువార్త ఇంకా సరిగా అందలేదు, లేకపోతే దాన్ని ఇంకా నేను ఆస్వాదించలేదు, నేను జీవితానికి మలుచుకోలేదు. ఏదో కొద్ది రక్షింపబడ్డాం. ఇప్పుడు మనము ఒక వీడియో చూడబోతున్నాం. దాంట్లో మన యొక్క ఆత్మీయ తండ్రి గారు ఆయన చెబుతున్నాడు, ఆయన ఆ రక్షణ పొందిన వెంటనే మరి ఎప్పుడు తన యొక్క జీవితంలో పాపం అనేది ఇది నిజమైనటువంటి విశ్వాసం, ఇది నిజమైనటువంటి నమ్మకం, ఒక సంతోషం. కొన్ని చిన్న చిన్న కార్యాలు ఈ లోకంలో రావచ్చు, కానీ దాంట్లో సరి చేయడం కోసమే దేవుడి యొక్క వాక్యాన్ని గ్రహించారు. ఈ యొక్క నమ్మకంతో మనం సాగిపోయేటువంటి వారుగా ఉంటాం. ఈ యొక్క నమ్మకంతో మనం జీవించేటువంటి వారుగా ఉండాలి. ఈ యొక్క యోన ఎలాగైతే రెండవసారి దేవుని యొక్క స్వరానికి లోపడ్డాడు, ఆ యొక్క కార్యాన్ని విని రక్షింపబడిన ఈ యొక్క సేవలోనికి వచ్చినటువంటి వాడే మన యొక్క ఆత్మీయ తండ్రి. అంత మాత్రం కాదు, మనకందరికీ తెలుసు ప్రారంభంలో తన యొక్క జీవితంలో ఆయన చెప్పేటటువంటి ఎలా రక్షణ పొందాడంటే, ఓ మానవుడా ఈరోజు మరణిస్తే నీ యొక్క ఆత్మ ఎక్కడికి పోయింది. మన యొక్క మరణము తరువాత ఉన్నటువంటి జీవితాన్ని అనేకులు ఏం చేయలేకపోతున్నామంటే యోచించలేకపోతున్నారు. ఓ ఇదే ఈ లోకమే నాకు నిత్యము, ఈ లోకంలో ఉన్నటువంటి జీవమే నాకు జీవము, ఈ లోకంలో నేను పేరు ప్రఖ్యాతులు సాధించాను. లేదండి, ఇది ఒక అల్పమైనటువంటి జీవితం, ఈ అనిత్యమైనటువంటి జీవితం, ఈ స్వల్పమైనటువంటి జీవితం. ఒక అడవి పువ్వు గడ్డి పూచి వికసించి సాయంకాలం లోపల ఎలా వాడిపోతుందో అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం మనందరూ. కానీ నిత్యమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించడం కోసమే ఈరోజు దేవుడు మనకి తీసుకొచ్చినటువంటి వారు. మనల్ని మాత్రం కాదు, నేను ఆత్మీయ తండ్రిని ఈ యొక్క లోకానికి, ఈ యొక్క ప్రాంతానికి నడపడానికి కారణం ఆయన మనకు నిత్యమైనటువంటి జీవాన్ని. దీన్ని మనం కోల్పోయినట్లయితే దౌర్భాగ్యులం అయిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అంత మాత్రం కాదు, మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని ఒకవేళ, ఎందుకంటే మనం మొరపెట్టినప్పుడల్లా ఆయన ఏం చేస్తాడు, సమీపంలో ఏం చేస్తాడు, మన యొక్క మొరలను ఆలకించేటువంటి వాడు, వినేటువంటి వాడు. ఒకవేళ నీ యొక్క జీవితంలో పాపపు తలపులు వస్తున్నాయా, నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఆయనకు మొరపెట్టాలి, ఆయన దాని నుండి విడిపించేది. నీకు జీవితంలో ఏది కలిగినను, మరీ విశేషంగా మన జీవితంలో దేవుని వదిలి వెళ్ళే దూరపరిచేటువంటి కార్యాలు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనకు మొరపెట్టాలి. వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఆయనను మనల్ని విడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు.
మన యొక్క మొరలను వినేటువంటి వారుగా ఉంటున్నారు. కానీ దానికి అతీతంగా ఈరోజు నేను పరిశుద్ధుడు, నేను పాపము చేయలేదు, నేను చాలా పరిశుద్ధుడు అన్నటువంటి కొంతమంది జీవితము ఇంకా వారిని పాపంలో కట్టబడాలన్న సాతాను వారిని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈరోజు మనమంటే గొప్పవారు, దేవుని యొక్క యెహోవా దేవుని స్వాస్థ్యముగా కలిగినటువంటి వారు, యొక్క యెహోవా దేవుని దేవుడుగా కలిగినటువంటి వారు. కాబట్టి మన యొక్క ఆత్మీయ తండ్రి ఈ యొక్క గుర్తింపు దినంలో మనం చేయవలసింది ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 4:7 ప్రకారం ఆయన పైన పూర్తిగా నమ్మకము ఉంచేటువంటి వారుగా ఉంటారు. పూర్తిగా నమ్మకం ఉంచేటువంటి వారుగా ఉంటారు. ఆయన పైన పూర్తిగా నమ్మకం ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలు చేయాల మన పక్కనే 1000 మంది కూలిపోయినమనే చేయము. భయం అన్నది, దిగులు అన్నది మనకు రాదు. లేకపోతే వేరే విధంగా చెప్పాలంటే అవిశ్వాసం అన్నది ఏం రాదు మనకి జీవితంలో. భయం తీసుకొచ్చేది ఏదంటే అవిశ్వాసం. దేవుడి పైన మనకేం లేదు, నమ్మకము లేదు. దాన్నే భయము, అవిశ్వాసము ఇదంతా. దేవుడి పైన నమ్మకం ఉన్నట్లయితే నీ యొక్క పాపపు కార్యాన్ని చూసి నీకు భయపడవు. దాన్ని గర్తించి ఏం చేస్తావు? దూరపరిచేటువంటి వాడుగా ఉంటాం. ఎందుకంటే మనం ఆయన ఎంత వేడుకుంటున్నప్పుడు దాంట్లో నుంచి విడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం దానికి నిదర్శనంగా జీవించినటువంటి వ్యక్తి మన యొక్క నాయకుడే, మనల్ని నడిపించినటువంటి తండ్రి, మన యొక్క ఆత్మీయ తండ్రిగా. ఆయన కూడా మన లాంటి సాధారణమైనటువంటి వ్యక్తి. కానీ శరీరంలో ఎన్ని బలహీనతలు ఉన్నా తన దేవుని ఎడల ఉన్నటువంటి విశ్వాసాన్ని వదిలేదు. అంత మాత్రం కాదు, ఎప్పుడు కానీ కొంతమంది దేవుడు వింటారో వినరు. ఊరిగా మంచి బోధకులు ఎవరో మనము మాట్లాడేటప్పుడు ఏం చెప్తారు? దేవుడు వింటారో దేవుడు వినడం లేదు అన్నటువంటి ఒక భావనతో మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. అటువంటి భావన ఎన్నడూ కానీ కలిగి ఉండలేదు. మనమంతా దాన్ని చూస్తున్నాం. ప్రార్థించాను, దేవుడు ఏం చేయబోతున్నాడు? జవాబు ఇవ్వబోతున్నాడు. ఈరోజు తన యొక్క జీవితాన్ని గుర్తు చేసుకున్నటువంటి మనము చేయవలసినటువంటి కార్యం ఏమంటే మన యొక్క కార్యాలను, మన యొక్క బాధలను, మన యొక్క కష్టాలను, మన యొక్క కన్నీళ్లను ఆయన యొక్క సముఖంలో ఉంచేటువంటి వారుగా ఉంటారు. తర్వాత ఎన్నటికి కానీ దుఃఖం అతనితో కనబడదు. మేము ఇది మన యొక్క ఆత్మీయ తండ్రి యొక్క జీవితంలో చూస్తున్నాం. కొన్ని సందర్భంలో కొన్ని రోజులు ఆయన దుఃఖంతో ఉండొచ్చు, కానీ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా లేకపోతే పరిశుద్ధుల యొక్క మాటల ద్వారా తనను హెచ్చరించినప్పుడు, లేకపోతే తనను ఓదార్చినప్పుడు తను ఎన్నటికి కానీ దుఃఖముఖంతో మేము ఆ యొక్క సంగతుల గురించి ఆయన తిరిగి మాట్లాడడం మేము మా యొక్క జీవితంలో చూడలేదు. ఈరోజు మా యొక్క జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ప్రభు యొక్క సన్నిధిలో మనం వచ్చేటువంటి వారు. మనందరూ గొప్ప జనము. దేవుడు మనల్ని ఆయన యొక్క కృప ద్వారా, ఆయన యొక్క కటాక్షం ద్వారా, ఆయన యొక్క జాలి ద్వారా, ఆయన యొక్క జాలి శాంతము ద్వారా దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. మరి ఒకసారి యోనా 4:2 మనం చదువుకుని ముగించుకుందాం. యెహోవా అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు కలిగినటువంటి దేవుడై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని
దానికి ముందుగానే దర్శించినప్పుడు వారికి దేవుడు క్లియర్గా ఎరిగినటువంటి వాడు ఎవరంటే యోనా. ఖచ్చితంగా ఈయన ఏం చేయడు, నాశనము చేయడు. అదే కృప, అదే కనికరము, అదే జాలి, అదే కటాక్షము, అదే శాంతనము కలిగినటువంటి వాడుగా దేవుడు ఈరోజు మనం చేయవలసిందల్లా పశ్చాత్తాపడేటువంటి వాడుగా ఉన్నట్లయితే. ఎందుకంటే ఈ యొక్క నినివే వారికి ఎలా రక్షణ వస్తుందంటే వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు, వారి పశ్చాత్తాపడి వచ్చేటువంటి కీడు దేవుడు మారుస్తున్నాడు. మన యొక్క జీవితంలో కీడు జరుగుతున్నాయి, మన యొక్క పాపం క్రియలు, మన యొక్క జీవితంలో మంచి జరగలేదు, మన యొక్క పాపం క్రియలు, దాని గురించి పశ్చాత్తాపడేటువంటి వారి యొక్క మనకు సమీపంగా వినడానికి సమీపం అన్నటువంటి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. మనమందరూ అలాగనే ప్రార్థనతో వేచి ఉన్నాం. దేవుడు ఇంతవరకు నీతో నాతో ఒక నీతిమంతుని ద్వారా మాట్లాడినటువంటి వాడుగా ఉంటున్నారు. మనము మోకరించడానికి ముందు సామెతలు 19:21 మనం ఒకసారి చదువుకుందాం. సామెతలు 9:21 అలాగే ఉండండి. సామెతలు 19:21. ఓకే, 10:7. సామెతలు 10:7. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టించింది. ఈరోజు ఈ యొక్క నీతిమంతుని మనం జ్ఞాపకం కొనుచున్నామంటే ఇది మనకు దేనిగా మార్చబడుతుంది? ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఈరోజు ఈ యొక్క మన మధ్యకు నడిపించినటువంటి దేవుని ద్వారా నడిపింపబడినటువంటి ఈ యొక్క నీతిమంతుని జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేసేటువంటి వాడుగా